ఏలూరు జిల్లా న్యూజివీడు పట్టణంలోని ఐకేపీ డిఆర్డీఏ వారు చేయూత మహిళ మాటను ఏర్పాటు చేస్తున్నారు. రేపు అనగా జనవరి 6వ తేదీన ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ దయాల రాజశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూజివీడు మండలంలో 1800 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, అందులో ఒక్కొక్క గ్రూపులో 10 మంది సభ్యుల చొప్పున 18,000 మంది ఉన్నారు. వారి దగ్గర నుంచి మూలధనాన్ని ఒక్కొక్క వాటా 100 రూపాయలుగా నిర్ణయించి ఒక్కొక్క సభ్యురాలు 2 వాటాలను కొనుగోలు చేయగా 36 లక్షల పెట్టుబడి ధనంతో ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలైన రిలయన్స్, ఫ్లిప్కార్ట్, డిమార్ట్, ఐటీసీ మొదలైనటువంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని నాణ్యమైన సరుకులను అతి తక్కువ ధరలకే అందిస్తున్నామని వెల్లడించారు. నేరుగా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి సరుకులను కొనడం వల్ల ఉత్పత్తి ధరకు సరుకులు వస్తున్నాయని, తద్వారా ఎస్హెచ్జి సభ్యులకు ఎక్కువ మార్జిన్కు సరుకులు ఇవ్వచ్చని తెలిపారు. లాభాల్లో సగం ఎస్హెచ్జి సభ్యులకు నేరుగా ఇస్తామన్నారు. మిగిలిన సగం వాటాలో నిర్వహణ ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని ఎవరైతే 200 రూపాయల వాటా ధనంతో కొనుగోలు చేశారో వారికి పంపిణీ చేస్తామన్నారు. న్యూజివీడు నియోజకవర్గంలో ఒక బ్రాంచ్తో మొదలు పెట్టామని, సక్సెస్ అయితే మండలానికి ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తామని వెల్లడించారు. ఏలూరు జిల్లాలో ఇది 3వ మార్చ్ అంటూ ఏపీఎం రాజశేఖర్ తెలిపారు. న్యూజివీడు మండలంలో మొత్తం 1800 స్వయం సహాయ సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూపులో 10 మంది చొప్పున 18,000 మంది మహిళలు మరి ఉండటం జరిగింది. ఈ 18,000 మంది మహిళలు కూడా ఒక్కొక్క వాటా 100 రూపాయల చొప్పున, మనిషికి 2 వాటాలు 200 చొప్పున 36 లక్షల రూపాయలు వాటాదానంతో ఇందులో ఈక్విటీ షేర్స్ కొనుక్కోవడం జరిగింది. ఈ 36 లక్షలతో మరి గతంలోనే ఇక్కడ సూపర్ మార్కెట్ కింద డాక్రా బజార్ గతంలో నడిచేది. దీన్ని ఆధునీకరణ చేసి దీంట్లో మరి పెట్టుబడి పెట్టి సరుకులన్నీ తీసుకొచ్చి రిలయన్స్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ, ఫ్లిప్కార్ట్, డిమార్ట్ మొదలైనటువంటి మల్టీనేషనల్ కంపెనీలతో నేరుగా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచే సరుకులను కొని మరి నాణ్యమైన సరుకుల్ని తక్కువ ధరకి మరి ఎస్హెచ్జి సభ్యులకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మహిళా మార్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని రేపు అనగా 6/1/2024 ఉదయం 9:30 గౌరవ శాసనసభ్యులు, న్యూజివీడు శాసనసభ్యులు శ్రీ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారి చేతుల మీదుగా ప్రారంభం చేయటం జరుగుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాము. స్వయం సహాయక సంఘ సభ్యులందరికీ కూడా నాణ్యమైన సరుకులు తక్కువ ధరకి వారికి అందజేయటం వేసి మెరుగైనటువంటి సరుకులు అందజేయాలనే ఉద్దేశంతో ఈ చేయూత మహిళా మార్ట్ని ప్రారంభించడం జరిగిందని సభాముఖంగా నేరుగా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ, రిలయన్స్ మొదలైనటువంటి సంస్థల నుంచే నేరుగా పట్టణ మధ్య దళారుల్లో షాపులు లేకుండా దానివల్ల ఉత్పత్తి ధరకే మనకి సరుకులు వస్తూ ఉన్నాయి.
దీంతో పాటు ఎక్కువ మార్జిన్ బయట అమ్మేదానికన్నా ఎక్కువ మార్జిన్ ఎస్హెచ్జి సభ్యులకి ఇచ్చి వాళ్ళు లాభపడేలా ఏర్పాటు చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఎస్హెచ్జి సభ్యులు ఏదైతే ప్రొడక్ట్ చేసుకుంటున్నారో పచ్చళ్ళు కానీ, పిండి వంటలు కానీ, లేసులు కానీ ఇలాంటివి ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ని కూడా దీంట్లో డిస్ప్లే చేసి అందరు సభ్యులకి నాణ్యమైన సరుకులు తక్కువ ధరకు అందజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇచ్చినటువంటి వచ్చే లాభంలో 50% లాభమేమో ఎస్హెచ్జి సభ్యులకే నేరుగా ఇస్తాము. మిగిలినవి మార్ట్ నిర్వహణ ఉండి మార్ట్ నిర్వహణ ఖర్చులు పోయిన అనంతరం మిగిలిన లాభాలను కూడా ఎవరైతే 200 రూపాయలు వాటాదానం పెట్టి కొన్నారో ఆ సభ్యులకే మరలా ఈ వాటాలని పంపిణీ చేయడం జరుగుతుంది సార్. నూజివీడు నియోజకవర్గం మొత్తం మీద ఇది ఒక్క మార్ట్నే పైలట్గా ప్రారంభించడం జరిగింది. ఏలూరు జిల్లాలో ఇది 3వ మార్ట్. చింతలపూడి, జంగారెడ్డిగూడెం తర్వాత ఇది 7వ మార్ట్. మన నూజివీడు నియోజకవర్గంలో మాత్రం ఇదే ప్రప్రదంగా గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీద ఏర్పాటు చేస్తున్నాం. దీని సక్సెస్ని బట్టి ప్రతి మండలంలో కూడా మరొక మార్పుని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం